హైదరాబాద్ పాత బస్తీలో కబ్జాకు గురైన 7 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. బండ్లగూడ మండలంలోని కందికల్ గ్రామంలో మహమ్మద్ నగర్ లాలితాబాగ్ రైల్వే ట్రాక్ సమీపంలో టౌన్ సర్వే నంబర్ 28 వార్డు నంబర్ 274లో మొత్తం 9.11 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా ఇప్పటికే 2 ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. అయితే ఇవాళ హైడ్రా రంగంలోకి దిగింది. ప్రస్తుతం పూర్తయిన నివాసాల జోలికి వెళ్లకుండా కబ్జాలో ఉన్న మరో 7 ఎకరాల భూమిని కబ్జాదారుల నుంచి హైడ్రా కాపాడింది. ఈ 7 ఎకరాల విలువ 400 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. మహమ్మద్ నగర్ లలితాబాగ్ రైల్వే ట్రాక్ సమీపంలో ప్రభుత్వ భూమితో పాటు నాలా కుంటను కబ్జాపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా కబ్జా నుంచి ఆ భూమిని కాపాడింది. ప్రభుత్వ స్థలంలో ఉన్న నిర్మాణాలను కూల్చివేశారు హైడ్రా అధికారులు. అయితే తొలుత 2 కమ్యూనిటీల మధ్య ఈ ప్రాంతంలో కబ్జాలకు పాల్పడిన వారు ప్లాట్లుగా మార్చి అమ్మేందుకు ప్రయత్నించడం వివాదంగా మారింది. వీరు వెనుక బడా బాబులు ఉన్నారంటూ ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. ఈ ఆక్రమణలపై గతంలోనే బండ్లగూడ తహసీల్దార్ పోలీసు శాఖలకు పలుమార్లు ఫిర్యాదు చేయడం, కోర్టులు కూడా ప్రభుత్వ భూమి అని స్పష్టంగా తీర్పులు ఇచ్చినప్పటికీ కబ్జాదారులు ఖాళీ చేయకుండా ప్లాట్లు చేసి అమ్ముకోవాలని ప్రయత్నించారు. కబ్జా స్థలంలో ఇనుప రేకులు ప్రహరీ నిర్మించి ఆక్రమణకు పాల్పడుతున్న వారిని హైడ్రా ఖాళీ చేయించింది. రెవెన్యూ అధికారుల సమక్షంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య ఇనుప రేకుల ప్రహరీని తొలగించింది. అనంతరం హైడ్రా ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వ భూమిగా వివరాలు పేర్కొంటూ హైడ్రా బోర్డులు పెట్టడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.